అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా, అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు నా ప్రీవియస్ వీడియోస్‌లోని అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించి ఇలాంటి క్వెషన్ పేపర్స్ అన్ని సెట్స్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతది. మీకు ఎగ్జామ్స్ చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంలో ఇవన్నీ ప్రిపేర్ అయిపోతే చాలు. మీకు పబ్లిక్‌లో వీటి నుండే క్వెషన్స్ అనేవి వస్తాయి. వాటిలో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే ప్రతి సెట్‌లోని ప్రతి క్వెషను అనేది మీరు తప్పకుండా చేయాలి. ఇవి చేస్తే చాలు మీకు వీటి నుండే పబ్లిక్‌కి క్వెషన్స్ అనేవి వస్తాయి. చాలా అంటే చాలా బాగా ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే ఈ 2B అనేది మనకి సెకండ్ ఇయర్‌లో చాలా అంటే చాలా హార్డ్ సబ్జెక్ట్. ఈ యొక్క సబ్జెక్టు చాలా కష్టపడాలి. ఎందుకు అనంటే ఇవి కొంచెం చాలా పెద్ద పెద్ద సమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం అర్థం కాలేనివి ఉంటాయి. కానీ ఇక్కడ ఇవన్నీ తక్కువ టైంలోని ఈజీగా పాస్ అయిపోవాలి, మంచి మార్క్స్ రావాలి అని అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడాని జాగ్రత్తగా ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర సొల్యూషన్స్ లేవు అని అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే తప్పకుండా వాటి ఒక సొల్యూషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని సబ్జెక్టులు క్వెషన్స్ ఉంటాయి. వాటి ఒక సొల్యూషన్స్ ఉంటాయి. ఫైనల్ లిస్ట్ ఉంటది. గన్ షాట్ క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అర్థమవుతుందా? బట్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఫర్దర్గా కూడా నేను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇంజనీరింగ్కి సంబంధించి, డిగ్రీకి సంబంధించి, ఎంసెట్కి సంబంధించి అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అవి ఇంపార్టెంట్ క్వెషన్స్ అవ్వచ్చు, సొల్యూషన్స్ అవ్వచ్చు, తక్కువ టైంలోని మోస్ట్ ఐఎంపీ క్వెషన్స్ అవ్వచ్చు, ఎటువంటి వీడియోస్ ఎటువంటి సబ్జెక్ట్స్ కావాలన్నా సరే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా వాటికి సంబంధించి వీడియోస్ అనేవి చేస్తాను. దీంట్లో అయితే ఎటువంటి డౌటు లేదు. బట్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోవాలి. లేదంటే మీకైతే మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మిస్ అయిపోతారు. ఎందుకంటే మీకు ఇంకా టైం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ చాలా తక్కువ టైం ఉంది. ఇంకొక 5 డేస్, 6 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ యొక్క టైంలోని చాలా ఈజీగా మీకు మంచి మార్క్స్ రావాలంటే మాత్రం తప్పకుండా ఈ క్వెషన్స్ అన్నీ కూడాని జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోవాలి. అయితే ఇక్కడ మీకు 3 సెట్లు అనేవి ఉన్నాయి. సెట్ 1, సెట్ 2, సెట్ 3. సెట్ 1 అనేది బ్లాక్ కలర్స్‌తో లెటర్స్ ఉంటాయి. సెట్ 2 అనేది బ్లూ కలర్ లెటర్స్‌తోని ఉంటది. అలాగే సెట్ 3 అనేది బ్రౌన్ కలర్ లెటర్స్‌తోని పేపర్ అనేవి ఉంటాయి. అయితే ఈ సెట్ 1 అనేది చాలా అంటే చాలా ఈజీగా క్వెషన్స్ ఉంటాయి. అంటే మీరు తరచుగా చేసే క్వెషన్సే మీకు వస్తాయి. సెట్ 2 అనేది నార్మల్‌గా ఉంటది. అంటే కొన్ని అది 2 మార్క్స్‌లో అవ్వచ్చు, లేదంటే 4 మార్క్స్‌లో అవ్వచ్చు. కొంచెం ఏదో ఒక క్వెషన్ అనేది మనకి హార్డ్‌గా ఇస్తారు. బట్ కమింగ్ టు సెట్ 3 మీకు తప్పకుండా 2 మార్క్స్‌లో గానీ, 4 మార్క్స్‌లో గానీ ఒక 2, 3 క్వెషన్స్ అనేవి హార్డ్‌గా ఇస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను ఇచ్చే క్వెషన్ పేపర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయిపోతే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈజీగా పబ్లిక్లో కూడా అటెంప్ట్ చేసేస్తారు. ఏ క్వెషన్ అనేది ఎటువంటి సెట్ ఇచ్చినా సరే మీరు ఈజీగా రాసేస్తారు. మీకు ఈజీగా మార్క్స్ కూడా వస్తాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోవడమో, లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమో, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవడమో, ఏదైతే అది మీరు చేసి ఇవి మాత్రం ముందు మీరు కంప్లీట్ చేసేయాలి. 2B చాలా హార్డ్ సబ్జెక్ట్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా 2Bలోని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లోని ఇంటిగ్రేషన్‌కి సంబంధించిన కూడాని మోస్ట్ ఐఎంపీ క్వెషన్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తక్కువ టైంలోని ఈజీగా నేర్చుకునేది. అంతేకాదు షార్ట్ కట్‌గా కూడాని ఈజీగా మీరు నేర్చుకునేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాదు రిడక్షన్ ఫార్ములాస్ మీద ఉంటాయి కదా! ఆ సమ్స్ కూడాని మోస్ట్ ఐఎంపీ సర్కిల్స్‌కి సంబంధించింది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు, ఇవన్నీ కూడాని నేను అప్లోడ్ సొల్యూషన్స్ అనేవి చేశాను. కాబట్టి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా అవి చూసిన తర్వాత కూడా ఇంకా మీకు ఎటువంటి క్వెషన్స్, సొల్యూషన్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తాను.
ఫర్దర్గా కూడా ఎంసెట్కి సంబంధించి మంచి మోడల్ సమ్స్, అదేవిధంగా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోయేలాగా మంచి క్వశ్చన్స్ అనేవి చేస్తాను. ఓకేనా? ఇంకా స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.